జలో చెప్పాలి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా చెప్పండి, ఇంకొకసారి చెప్పండి, మూడోసారి కూడా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకే, దేవునికి స్తోత్రాలు కూడా ఇచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు చక్కగా పాటలు పాడి ఆరాధన ద్వారా ప్రభు నామాన్ని మహిమపరుచుకున్నాం. పరిశుద్ధ గ్రంథ బైబిల్ నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. 2వ దినవృత్తాంతుల గ్రంథం 20వ అధ్యాయము 17 వచనంలో కొన్ని మాటలు సెంటర్లో కనిపిస్తుంది. 5 లైన్ల తర్వాత కనిపిస్తుంది, చూడండి. యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే, మరొక్కసారి అందరం కలిసి చదువుకుందాం. తీశారా బైబిలు? బైబిల్ ఉన్నాయా? ఎంతమంది దగ్గర ఉంది బైబిల్? చదువన్నా, రక్షణ అన్న బైబిల్ చదువు. నేను చదువుతాను, తర్వాత మీరు, అంతేనా? ప్రైజ్ ది లార్డ్. యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. ఎవరు చూస్తారు? చూస్తారన్నారా, సత్యదరన్నారా మీరు? ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథ లేఖనంలో చదవబడిన వంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, ఈ వాక్య భాగాన్ని ఎవరు చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, దైవజనుడు గిద్యోను ఇశ్రాయేలు సర్వ సమాజంతో చెప్తున్నాడు, దేవుడు దయచేసే రక్షణను మీరు కనులారా చూస్తారు. ఈ రోజున ప్రేమేంది అని బిడ్డలారా, రక్షణ అనేది డబ్బులు పెట్టి కొనేది మాత్రము కాదు. రక్షణ అనేది నీవు నమ్మిన దాన్ని బట్టి ఉంటుంది. ఎప్పుడైతే ప్రభుని నమ్మి పరిశుద్ధమైన మార్గంలో నిన్ను నీవు తీర్మానం చేసుకొని ప్రభును అప్పగించుకొని దాన్ని బట్టి ఆ రక్షణ అనేది నీకు కలుగుతుంది. అందుకని సర్వ సమాజముతో దైవజనుడు ఈ మాట చెప్పారు, యెహోవా దయచేయు రక్షణను మీరు అందరూ చూస్తారు. తర్వాత చెప్పినటువంటి మాట ఏంటంటే, భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదికి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. చప్పట్టు కొట్టి ప్రభుని మహిమపరచుకుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ చదవబడినటువంటి విషయంలో ఆయన చెప్తున్న మాట ఏంటి? దేవుని రక్షణను మీరు కనులారా చూస్తారు. అప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, బైబిల్లో మరొక మాట రాస్తుంది. మొదటి మాటను మనం చూద్దాం. ఆదికాండం 49వ అధ్యాయము. ఆదికాండం 49వ అధ్యాయము
18వ వచనములో కొన్ని మాటలు, యెహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. దేవుని రక్షణ నీవు అనుభవించాలి అంటే, చూడాలి అంటే నువ్వేం చేయాలంట? మొదటిది చెప్పాలి గట్టిగా, ఏం చేయాలంటండి? కనిపెట్టుకొని ఉండాలి. కనిపెట్టకపోతే దేవుని కార్యాన్ని, ఆయన చేసే అద్భుత కార్యాన్ని కనులారా చూడలేవు. కొంతమందికి చూసినా మార్పు రాదు. చూసిన వాళ్ళు ఆశ్చర్యపోయారు. కొందరు చూసి ఆశ్చర్యపడి కూడా మరలా దేవునికి వ్యతిరేకంగానే మాట్లాడారు. మోసే తన జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు, బలమైన కార్యాలు ఎన్నో చేశాడు. చివరికి దేశం పతనమయ్యే స్థితిలోకి వెళ్ళింది. భయంకరమైన కరువులు, వడగండ్ల వానలు, మిడతలు, కప్పలు, తేళ్ళు, నదులని రక్తమయంగా మారిపోయాయి. అయినా పరో హృదయం కొంచెమైనను కూడా మార్పులోనికి రాలేదు. ఎందుకు రాలేకపోయిందంటే తనకు దేవుని మీద విశ్వాసము, నమ్మకము లేదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఐగుప్తు దేశమంతయు కూడా దేవుని ఉగ్రతకు గురి అయిపోవటానికి గల కారణం ఏంటంటే, దేవుడే తన హృదయాన్ని ఏం చేశాడంట? చెప్పండి. దేవుడే తన హృదయాన్ని కఠినపరిచేసాడు. ఎప్పుడైతే దేవుడు కఠినపరుస్తాడో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు చేసేదానికి హద్దుపద్దులు ఏమీ ఉండవు. దేవుడు పరో జీవితాన్ని కఠినపరిచేసి తన ఆస్తి సర్వనాశనం అయిపోయింది. అంత పోగొట్టుకున్న కూడా ఇశ్రాయేలు ప్రజల మీద వ్యసన పడటం మాత్రం మానలేదు. ఒకటి బాగా గమనించండి, నీ జీవితంలో నువ్వు కఠినంగా మాట్లాడుతున్నావంటే దానికి కారణం దేవుడే. నేను కఠిన పరిచేశాడని గుర్తించాలి. నువ్వు కఠినంగా మాట్లాడుతున్నావు అంటే అర్థం ఏంటి? నీ జీవితంలో దేవుడు ఏదో చేయబోతున్నాడని అర్థం. నేను సాతానికన్నా అప్పగిస్తాడా? లేకపోతే నీ కుటుంబంలో, నీ జీవితంలో ఏదైనా నష్టపోయేటట్లయినా చేస్తాడు. చెప్పిన మాటను వినని వంటి వారి జీవితం కఠినపరచబడి తమను తామే తమ జీవితంలో పాడు చేసుకునేటట్లు అయిపోతారంట. బైబిల్లో రాస్తుంది కదా, ఆ మాట చూపిస్తారా? పరో హృదయం కఠినపరచబడిందని మాట ఉంది కదా, ఎక్కడుంది? ఎతకండి, పోవటం అయిపోయేదాకా ఎతకండి. ప్రైజ్ ది లార్డ్. అందుకని దైవజనుడు గిద్యోను చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా దయచేయు రక్షణను, చెప్పండి ఏమన్నాడండి? యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. దాని కొరకు మేము ఏం చేయాలంటే, దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే కనిపెట్టుకొని ఉండాలి. కనిపెట్టుకొని ఉండాలి. ఒక గంట అటు ఇటు ఉండొచ్చు, ఓ 10 నిమిషాలు అటు ఇటు ఉండొచ్చు. కనిపెట్టుకొని ఉండాలి. నిరీక్షణ కలిగి ఉండాలి. నమ్మకం కలిగి ఉండాలి. భయముతో, భక్తితో ఆయన సన్నిధిలో మనం కనిపెట్టుకొని ఉండాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు అబ్రహాముతో చెప్పి, నేను సొదొమ పట్టణాన్ని నాశనం చేయడానికి వెళుతున్నానని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన చెప్పాల్సిందంతా చెప్పాడు.
సరే నువ్వు చెప్పినట్లుగా 50 మంది ఉన్నా 20 మంది ఉన్నా లాస్ట్ 10 మంది కూడా నేను ఆ పట్టణాన్ని కాపాడుతానని చెప్పేసి మాట ఇచ్చి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాముకు నిద్ర పట్టలేదు. ఆ పట్టణాన్ని దేవుడు ఏం చేస్తాడని కనిపెట్టుకొని ఉన్నాడు. కనిపెట్టుకొని చూస్తూ ఉంటే ఉదయకాలం లేచి చూసినప్పుడు ఆ దేశంలో ఏమొస్తుందంట చెప్పండి, ఏమొస్తుందండి? ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎవరు తెలుసా? ఇచ్చిన మాటని నెరవేర్చగలిగిన వంటి దేవుడు. తాను చేసిన మాటను ఎప్పటికీ మార్చుకోలేడు. ఆయన మాట మార్చడానికి వీలు లేదు. చేసిన నిబంధన ఎప్పటికీ వెనక్కి తిరిగి తీసుకోవటం దేవునికి అలవాట్లేదు. అది ఎవరి ద్వారా సాధ్యమవుతుందంటే కేవలం దేవుని పిల్లల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పిల్లలు ఎంతగా ప్రార్థన చేస్తారో, ఎంతగా ప్రభు సన్నిధిలో ప్రాధాన్యత పడతారో, ఎంతగా దైవ భయం కలిగి నమ్మకంగా ఆయన సన్నిధిలో నిలబడతారో, వారి విశ్వాసాన్ని చూసిన దేవుడు తిరిగి మరలా ఏం చేస్తాడంట? తన మాటను వెనక్కి తీసుకుంటాడు. రాత్రి చెప్పాను, నీవు మాతో ఉండకపోతే మేము ఇక్కడి నుంచి వెళ్ళటానికి వీలు. ప్రైజ్ ది లార్డ్. మోసే అంటాడు, ఈ ప్రజలు అపవిత్రులు, నీకు విరోధముగా పాపం చేశారు, వీరి పక్షాన నేను క్షమాపణ అడుగుతున్నాను. ఆ ప్రజల నిమిత్తమై ఆయన అడుగుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజల నిమిత్తమై నెహెమ్యా గారు అడుగుతున్నారు. ఇశ్రాయేలు కుమారులను కుమార్తెలు వారి పాపము నిమిత్తమై నేను నీ సన్నిధిలో ఒప్పుకొనుచున్నాను అంటాడు. ప్రైజ్ ది లార్డ్. నీలో పరిశుద్ధత ఉంటే, పవిత్రత ఉంటే, నువ్వు ప్రార్థన పరుడై దైవ భయం కలిగి వాక్యానుసారంగా నువ్వు ఉన్న వ్యక్తివైతే నువ్వు చేసే ప్రార్థన ద్వారా దేవుడు ఏదైనా చేయాలి అనుకున్న దాన్ని ఏం చేసుకుంటాడంట? మళ్ళీ రిటర్న్ వాపస్ తీసుకుంటాడు. అది నీ ఒక్కడి వలన మాత్రమే అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము బతిమలాడాడు, చెప్పాడు, ఒప్పుకున్నాడు, చెప్పాడు. ఏమని? నేను తప్పనిసరిగా నువ్వు చెప్పినట్లుగా ఇంతమంది ఉంటే నేను ఆ పట్టణాన్ని నాశనము చేయనని చెప్పేసి మాటిచ్చి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఎంతమంది ఉన్నారు తెలుసా? 4 ఉన్నారు. లాస్ట్కు దేవుడు ఎంతమంది చెప్పాడండి? 10 మంది ఉన్నా నేను ఆ పట్టణాన్ని కాపాడుతాను. అక్కడికి వెళ్ళి చూస్తే 4 ఉన్నారు. ఆ పరిస్థితి ఏమవుతుందనే అబ్రహాము కనిపెట్టుకొని ఉన్నాడు. ఉదయకాలం చూడంగానే ఆ దేశపు పొగ ఏం చేస్తుందంట? పైకి లేస్తా ఉంది. అప్పుడు అనుకున్నాడు అబ్రహాం, దేవుడు చెప్పిన ప్రతి మాటను నెరవేర్చుటకైనా సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని ఈ ఆది కాండంలో చెప్పబడినటువంటి మాట ఏంటంటే, ఇక్కడ అంటున్నాడు, యెహోవా నీ రక్షణ కొరకు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ అంటున్నమాట ఏంటి? నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను. మరి కనిపెట్టుకున్నవాడు ఏం చేయాలి చెప్పండి? ఒక్క మాట చూడండి, ఆది కాండం 12 మొదట్లో చూడండి. అక్కడ చెప్పబడిన మాట ఏంటి తెలుసా? కనిపెట్టిన వాడు చేయవలసిన పని ఏమిటి? చదవాలి. యెహోవా ఎవరు? దేవుడు చెప్తున్నాడా? అబ్రహాం గారు దేవునితో చెప్తున్నాడా? యెహోవా ఈ దేశము నుండి, బంధువుల యొద్ద నుండి, తండ్రి ఇంటి నుండి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని రక్షణ కొరకు కనిపెట్టుకునేవాడు ఏం చేస్తాడంటే అన్ని విడిచిపెట్టాలి, అన్ని విడిచిపెట్టాలి. అందుకని దీనవృత్తాంతుల గ్రంథములు ఆ మాట చెప్పాడు, యెహోవా దయచేయు రక్షణను మీరు చూస్తారు.
ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు, కలవర పడాల్సిన అవసరం లేదు. మన పక్షమున ఉన్నవాడు సర్వశక్తిమంతుడైన దేవుడు. మీరు ఆయన రక్షణను కనులారా చూస్తారంటాడు. ఆ రక్షణ కొరకు మనం ఏం చేయాలంటే ఓపికగా కనిపెట్టుకొని ఉండాలి. ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే అబ్రహాము గారు ఏం చేశారంటండి, దేవుని కొరకు కనిపెట్టాడు. దేవుని కొరకు తాను కనిపెట్టాడు. దేవుడు చేయబోయే ప్రతి కార్యాన్ని మన జీవితంలో అనుభవించాలి అంటే 12వ వాక్యంలో మనం చదివాం. ఏమని? అక్కడ నుండి నువ్వు బయలుదేరి వచ్చేసేయ్, నేను చూపించు దేశానికి వెళ్ళు. అబ్రహాము అక్కడి నుంచి బయలుదేరి చెప్పిన చోటికి వెళ్ళినప్పుడు ఏం చూశాడు ఆయన? ఒకటి, తను ఆశీర్వదించబడటం చూశాడు. రెండోది, దేవుడు తనను విస్తరింప చేయటము చూశాడు. అబ్రహాము తన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలను కనులార తాను చూశాడు, ఆశీర్వదింపబడ్డాడు. ఆ దిశగా తాను అనుభవించాడు. అనుభవించడానికి, ఆశీర్వదించబడటానికి గల కారణం ఏంటంటే దేవుడు చెప్పిందల్లా తను చేసుకుంటూ బయటికి వచ్చాడు. అందుకని ప్రేమేంది బిడ్డలారా, గిద్యోను చెప్పినట్లుగా మనం ఏం చేయాలంటే ఆయన రక్షణ కొరకు మనం కనిపెట్టుకొని ఉన్నప్పుడు ఎంతమంది శత్రువులు నీ మీదకి వచ్చినా నేను ఎవరు ఏమి కూడా చేయలేరు. ఎవరు ఎన్ని మాటలు మాట్లాడుకున్నా నిన్ను ఎవరు ఏమి కూడా చెయ్యజాలలేరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలా చక్కగా తెలియజేశారు. మరొక మాట కూడా మనం చూద్దాం. మరొక మాట, నిర్గమకాండం 14వ అధ్యాయము 13వ వాక్యం. అందుకు మోసే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఊరికే నిలిచుండి చూడుడి. మీరు నేడు చూచుచున్న ఐగుప్తులను ఇంక మీదట మరి ఎన్నడూ కూడా మీరు చూడరు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు మోసేతో ఈ విషయాన్ని ప్రజలకు తెలియచేశాడు. మోసే ద్వారా దేవుడు ప్రజలకు తెలియచేస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు వీళ్ళు అక్కడ బాధను అనుభవించారండి. ఐగుప్తులో ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారు, ఎన్ని సంవత్సరాలు వెట్టి చాకరీ చేశారు, ఎన్ని సంవత్సరాలు వాళ్ళు బానిసగా బ్రతికారంటే 430 సంవత్సరాలు వారు ఐగుప్తులో వారికి బానిసలుగా చేయబడ్డారు. వారు చూస్తున్నారు, రక్షణ కొరకు కనిపెట్టుకొని చూస్తున్నారు. మోసే ప్రజలతో అంటాడు, నేడు మీకు దేవుడు కలుగు చేయబోయే రక్షణను మీరు కన్నులారా చూస్తారు. ఇప్పుడైతే ఐగుప్తులను చూస్తున్నారు, రాబోయే దినాల్లో ఇంకా ఎన్నడూ కూడా వారిని మీరు చూడరు అని చెప్పాడు. దేవుడు చెప్పింది మోసే ప్రజలతో చెప్పాడు. ఆ తర్వాత వీళ్ళు ప్రయాణం అయ్యారు. 40 సంవత్సరాలు అరణ్య యాత్ర చేశారు. తర్వాత పాలు తేలు ప్రవహించే దేశంలో అడుగు పెట్టారు. ఆ తర్వాత ఇశ్రాయేల్ ప్రజల రాజ్య పరిపాలన వచ్చింది. సొలొమోను రాజు అయ్యాడు. ఆ తర్వాత మరలా చూడరు అనే ప్రజల దగ్గరికి వెళ్ళి మరలా అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చాడు. ఎవరు? సొలొమోను. ఈయనకి ఎక్కడ దొరకలేదేమో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సొలొమోను జీవితంలో
దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేశాడు, మంచి పనులు చేశాడు, దేవునికి వ్యతిరేకంగా కొన్ని చేశాడు, రాజ్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు. కొన్ని మంచి కార్యాలు చేసి జ్ఞానవంతుడని పేరును కూడా పొందాడు. ప్రతి విషయంలో సొలొమోను ప్రవీణుడే, తక్కువడు ఏం కాదు. జ్ఞానంలో కానీ, భార్యల విషయంలో కానీ, ఏంటండి, ప్రజల్లో ఏకమయ్యే విషయంలో కానీ, దేశ రాష్ట్ర నాయకుల మంత్రుల విషయంలో కానీ, ప్రతి విషయంలో అందరితో ఏమైపోయాడంట, ఏకమైపోయాడు. సొలొమోను జీవితంలో యుద్ధాలు చేయకుండా ప్రశాంతంగా అందరితో చేశాడంటే కలిసిపోయాడు, అందరితో కలిసిపోయాడు. కలిసిపోతే కలిసిపోయావు కానీ నేను సృష్టించి నీ జీవితాన్ని, నీ బ్రతుకును మార్చిన దేవుని ఇప్పటికి కూడా నీవు మర్చిపోకూడదు. పరిశుద్ధుడైన దేవుని మర్చిపోకూడదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దైవజనుడు మోసే గారు ఈ మాట చెప్పాడు, ప్రజలందరితో చెప్తున్నాడు, ఇదిగో రాబోయే దినాల్లో ఈ ఐగుప్తులను మరలా మీరు ఎన్నడూ కూడా చూడలేరు. దేవుడు వారితో చెప్పినట్లుగానే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏం చేశాడంట, ఐగుప్తుల నుంచి బయటికి తీసుకొచ్చాడు. వారిని వదిలేసి వీళ్ళు బయటకు వచ్చినా వీళ్ళను విడిచిపెట్టకుండా ఎంటబడి తరిమి 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 ఎర్ర సముద్రం దాకా వచ్చి అందరు ఆ సముద్రంలో జలసమాధి అయిపోయారు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో దైవజనుడు పౌలు అంటాడు, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు నీవు జాగ్రత్త పడాలి. నీ పరిశుద్ధతను కాపాడుకునే దాని కొరకు, నీ పవిత్రతను కాపాడుకునే దాని కొరకు ప్రభు యొక్క మార్గంలో జాగ్రత్తగా రాబోయే దినాల్లో నీ పరిస్థితిని బట్టి నీ మార్గం ఎటువంటిదై ఉండాలో జాగ్రత్త పడాలి. అందుకని గిద్యోను ఈ విషయాన్ని చెప్పాడు, యెహోవా దయచేయు రక్షణను మీరు చూస్తారు. అది ఎవరి జీవితంలో జరిగింది? గిద్యోను జీవితంలో ఇశ్రాయేలు ప్రజలు రక్షించబడటం, తమ శత్రువుల చేతుల నుండి దేవుడు తనని కాపాడటం కన్నులారు వాళ్ళు చూశారు. అందుకని ఆది కాండంలో చెప్పిన మాట ఏంటండి, యెహోవా దయచేయు రక్షణ కొరకు మనం ఏం చేయాలంట, కనిపెట్టుకొని ఉండాలి. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని సంవత్సరాలు కనిపెట్టారంటే 430 సంవత్సరాలు వాళ్ళు కనిపెట్టుకొని ఉన్నారు. నువ్వు ప్రభు నమ్మి ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయి ఉంటుంది, అప్పటి నుంచి కనిపెడుతున్నా, ఇంకా నేను కనిపెట్టలేను, నా ఓపిక లేదు. వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి కనిపెట్టుకొని ఉన్నారండి? కొన్ని వందల సంవత్సరాల నుంచి కనిపెట్టారు. కొన్ని తరాలు మారిపోయాయి. దేవుడు చెప్పిన మాట, ఆ వాగ్దానం వారి వారి పిల్లలకు ఆ కట్టడిని బోధించుకుంటూ వచ్చారు. అందుకని వారు ఎదురు చూస్తూ కనిపెట్టుకొని వచ్చారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ సమయం రానే వచ్చింది. దేవుడు వారిని విడిపించి సంతోషకరమైన మార్గంలో ప్రభు వారిని నడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని నీవు కూడా దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే కనిపెట్టాలి, ఓపికతో ఓర్పుతో కనిపెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని దైవజనుడు మోసే గారు ఈ మాటను చాలా చక్కగా చెప్పాడు. అందుకు యెహోవా భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయబోవు రక్షణను మీరు ఊరికే నిలిచి చూడుడి. మీరు నేడు చూచుచున్న ఈ ప్రజలను ఇంక ఎన్నడూ కూడా మీరు చూడలేరు. దేవుడు అలాగే చేశాడు. ఐగుప్తు ప్రజలను మరలా చూడకుండా చేశాడు, తిరిగి మరలా వారి జోలికి రాకుండా చేశాడు. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎవరయ్యంటే వాగ్దాన పుత్రులు అని మనం చెప్పొచ్చు.
దేవుని చేత వాగ్దానం చేయబడిన వంటి ప్రజలు, దేవుని పిల్లలు, యేసయ్యను నమ్మిన వంటి వాళ్ళు, తన పిల్లల కొరకు దేవుడు ఎంత గొప్ప కార్యానైనా చేసి వారిని రక్షిస్తాడు. నీ కోసం దేవుడు నీ కొరకు ఏమైనా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మరొక మాటను కూడా మనం గమనించినట్లయితే 14వ వాక్యం కూడా చూడండి. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరికే ఉండవలేనని ప్రజలతో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, దేవుడు మన పక్షాన ఏం చేస్తాడంట? యుద్ధం చేస్తాడు. ఒకటి రక్షిస్తాడు, రెండోది మనల్ని చెప్పండి ఏం చేస్తాడండి? ఈ చదవబడిన ప్రతి విషయంలో మనం గమనించాలి. ఇక్కడ చెప్పబడినటువంటి మాటలు మనం గమనించినట్లయితే, ఒకటి మనం ఊరికే నిలిచి చూడాలి, రెండోది ధైర్యముగా ఉండాలి. చెప్పిన వంటి మాటకి ధైర్యంగా ఉండాలి, కలవర పడకూడదు. కొందరు కలవరాలు పెట్టేవంటి వాళ్ళు ఉంటారు. నీ పక్కన ఉన్న వాళ్ళే నీకు కలవరాల్లోనికి తీసుకెళ్తారు, కలవరాలు పడేటట్లు చేస్తారు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళి ఉన్నారు. ప్రజలందరూ ఏమన్నారు? కొంతమంది అనుకున్నారు, ఐగుప్తు నుంచి వచ్చిన వాళ్ళు అంటారు, మీరు మోసే మాటలు విని అనవసరంగా వచ్చారు, వెనకాల చూసారా వాళ్ళందరూ వచ్చేస్తున్నారు, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అనగానే వీడు చూడంగానే వీళ్ళ కలవరం వచ్చేసింది, ఎక్కడ లేని భయం వచ్చేసింది. కానీ దైవజనుడు అంటున్న మాట ఏంటి? మీరు ఊరికే నిలిచి చూడండి. అందుకని 14వ వాక్యంలో అంటున్నాడు, యెహోవా మన పక్షాన యుద్ధము చేయును, మీరు ఊరికే ఉండవలేను. ఎవరికైనా భయమే కదండి, శత్రువు వస్తున్నాడంటే భయమా కదా. కానీ భయపడాల్సిన అవసరం మనకు లేదు. భయపడేది ఎవరో పిరికి వాళ్ళు. దేవుని నమ్మని వాళ్ళు భయపడతారు. దేవుని మీద విశ్వాసము నమ్మకం లేని వంటి వాళ్ళు భయపడతారు. భయపడాల్సిన అవసరము లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని మొదటిగా మనం ఏం చేయాలంటే, దేవుడు మనకు కలగబోయే రక్షణ కొరకు ఒకటి కనిపెట్టుకొని ఉండాలి. రెండోది ఊరికి మనం నిలిచి చూస్తూ ఉండాలి. మూడోది ధైర్యముగా మనము ఉండాలి. దేవుడు ఏం చేయబోతున్నాడు అనే విషయాన్ని జాగ్రత్తగా మనం గమనిస్తూ ధైర్యంగా ఉండాలి. కానీ కొంతమంది ధైర్యం చెడిపోయారు, కొంతమంది ధైర్యంగా ఉన్నారు. వారి విశ్వాసాన్ని పరిపూర్ణం చేసుకొని ఎర్ర సముద్రాన్ని దాటి వెళ్ళిపోయారు. ప్రైజ్ ది లార్డ్. ఎంతటి గడ్డు సమస్య నీ ముందు ఉన్నా దేవుని మీద విశ్వాసం నీకు ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఏం చేస్తాడంట? ఆ దరికి చేరుస్తాడు. ఎర్ర సముద్ర ఆదరికి ఇశ్రాయేలు ప్రజలను చేర్చినట్టుగా నిన్ను కూడా దేవుడు ఆదరికి చేరుస్తాడు. ధైర్యవంతులుగా చేస్తాడు, విశ్వాసపరులుగా చేస్తాడు, ప్రార్థన పరులుగా దేవుడు నిన్ను చేస్తాడు. అయితే నువ్వేం చేయాలంటే, దేవుని రక్షణ కొరకు మనం కనిపెట్టుకొని అలా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. యోనాలాగా కనిపెట్టుకొని కూర్చోబాకండి. నినివే పట్టణం ఎప్పుడు నాశనం అయిపోద్దని సముద్రం ఒడ్డున పందిరేసుకొని కూర్చున్నాడు, నీడేసుకొని కూర్చున్నాడు, ఎప్పుడు తగలబడుతుందా చూద్దామని. తన బాధను చూసిన దేవుడు సొర చెట్టును మొలిపించాడు. ఆ చెట్టు కింద శుభ్రంగా కూర్చొని హాయిగా చూస్తా అన్నాడు, ఎప్పుడు తగలబడుతుందా ఎప్పుడు తగలబడుతుందా అని. ఉంటారు కదా కొంతమంది, ఈడెప్పుడు పోతాడా ఈడెప్పుడు పోతాడని కనిపెట్టుకుని వాళ్ళు లేరా? ఏంటండి లేరా? ఉన్నారా? అంటారు. ఇట్లాంటి వాళ్ళు లేకపోలేదు కదా సంఘాల్లో కూడా. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. మొత్తానికి సొర చెట్టు మొలిసింది, పెరిగింది, పెద్ద నీడనిచ్చింది, నీడని హాయిగా కూర్చున్నాడు. ఎంతకంటే నాకేం కావాలని కూర్చున్నాడా? ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే పురుగును పంపించి ఆ చెట్టు మొత్తాన్ని తినేసేటట్టు చేశాడు. అప్పుడు యోనాకు ఉన్న నీడ ఏమైపోయిందండి? ఆ నీడను పురుగులు తిన్నందుకే యోనా దేవుని మీద సీరియస్ అయ్యాడంట. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు దేవుడు అంటాడు, యోనా
ఇంతసేపు నీకు నీడనిచ్చిన చెట్టును పురుగులు తినేసి నీకు నీడ లేకుండా చేసినందుకు ఎంత కోపపడ్డావే. నినివే మహాపట్టణము, కొన్ని వందల మంది, లక్షల మంది ప్రజలు, నా ఉగ్రతకు వారు గురైపోతుంటే నీకు కలవరాలు, చింత లేదా? నీకు వారిని గురించి ప్రేమ లేదా? వారిని నీవు రక్షణ మార్గంలో నడిపించాలని ఆలోచన లేదా? ఆ నీడ తొలగిపోయినందుకు ఎంత సీరియస్ అయ్యావే. మరి నా ప్రజలు నాశనం అయిపోతుంటే వాళ్ళ గురించి నేను బాధ లేదా నాకు? యోనా వెంటనే ఏం చేశాడు తెలుసా? అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 3 దినాల్లో ఏం చేశాడంటండి? నినివే పట్టణం అంతటిని సువార్తను ప్రకటించి ఏకతాటిగా ఒక్క చోటికి తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. రాజులు, మంత్రులు, సామాన్యులు, సమస్త ప్రజలందరూ గోనె పట్టు కట్టుకొని, రాజు సహితం బూడిదలో కూర్చొని ఆ పట్టణం కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ఏమైందండి చెప్పండి? వారి మీద ఉగ్రత, చెప్పండి, వారి మీద ఉగ్రత తొలగిపోయింది. నీ సుఖ విలాసాల్లో పడిపోయి సుఖాన్ని చూసి, నీ సంతోషాన్ని, సుఖాన్ని చూసుకుంటూ నువ్వు చేయవలసిన కార్యక్రమను, చేయవలసిన ప్రార్థన, రావాల్సిన దేవుని సన్నిధిని వ్యర్థము చేసుకొని దేవునికి వ్యతిరేకంగా, విరోధంగా జీవిస్తూ ఉన్నావేమో. ప్రైజ్ ది లార్డ్. అందుకని మోసే అంటాడు, ఈ ప్రజలను ఇంక మీదట మీ జీవితంలో మీరు ఇంకా ఎన్నడూ మీరు చూడరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? దేవుడు మీకు అనుగ్రహించిన రక్షణ కొరకు, యేసయ్య కొరకు మీ బ్రతుకు దినములన్నీ ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మీరు కనిపెట్టుకొని ఉంటారో, ఏ శత్రువు కూడా మీ ముందు నిలబడజాలలేడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని మన దేవుడు ఎవరు తెలుసా? దయగలిగిన వంటి దేవుడు, దయా దక్షిణం కలిగిన వంటి దేవుడు, కరుణా సంపూర్ణుడైన యేసు క్రీస్తు వారు. ఆయన కనికరము కొరకు, ఆయన ప్రేమ కొరకు, ఆయన రక్షణ కొరకు నీవు కనిపెట్టుకొని ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొక మాట కూడా దయచేసి మనం చూద్దాం. కీర్తనల గ్రంథము, బైబిల్ ఉన్న వాళ్ళు చూడాలి. కీర్తనల గ్రంథం 13వ అధ్యాయము 5వ వాక్యంలో ఒక మాట రాస్తుంది. 5వ వాక్యం, 13వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము, గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరుచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింప ఆనందముతో కేకలేయుచున్నది. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింప ఆనందముతో కేకలేయుచున్నది. నా దేహమెంతో నీకై ఆశించే, నా దేహమెంతో నీకై ఆశించే, శాశ్వత కృపను నేను తాళంచగా, కనుక నైతిని నీ సన్నిధిలో, కనుక నైతిని నీ సన్నిధిలో, శాశ్వత కృపను నేను తాళంచగా, భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో నొక్క దినము గడుపుట. భక్తిహీనులతో
నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 1000 దినాల కంటే శ్రేష్టమైనది. శాశ్వత కృపను నేను తాళంచగా కనుక నైతిని నీ సన్నిధిలో, కనుక నైతిని నీ సన్నిధిలో, కనుక నైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తాళంచగా నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేయుచున్నది. నా హృదయమెంతో కొట్టాలి గల దేవుని దర్శింప ఆనందముతో కేకలేయుచున్నది. నా దేహమెంతో నీకై ఆశించే, నా దేహమెంతో నీకై ఆశించే, నా దేహమెంతో నీకై ఆశించే, నా దేహమెంతో నీకై ఆశించే. శాశ్వత కృపను నేను తాళంచగా కనుక నైతిని నీ సన్నిధిలో, కనుక నైతిని నీ సన్నిధిలో, కనుక నైతిని నీ సన్నిధిలో, కనుక నైతిని నీ సన్నిధిలో. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని మహిమపరచుకుందాం. గట్టిగా 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 హల్లెలూయా. దావీదు చెప్తున్న మాట ఏంటండి? నేనైతే నీ కృప యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము. చెప్పండి, ఏం చేస్తుందంట? ఏం చేస్తుందండి? కొంచెం గట్టిగా చెప్పాలి. నా హృదయము. కొంచెం గట్టిగా చెప్పండి ఈ మాటను. అందరూ వెనక ముందు కూర్చున్న వాళ్ళు అందరు గట్టిగా చెప్పండి. నా హృదయము ఎవరి సన్నిధిలో హర్షించుచున్నదండి? దేవుని యొక్క సన్నిధిలో. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో మన హృదయం ఎలా ఉండాలంట? హర్షించాలి అంటే ఏ కపటం లేనిదే ఉండాలి. హృదయంలో కపటం ఉండకూడదు. కపటం ఉంటే నువ్వు హర్షించలేవు. ఈర్ష్య పగతో నిండి ఉంటే దేవుని సన్నిధిలో సంతోషించలేవు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ విషయాలను దైవజనులు గారు చాలా చక్కగా చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ఉండవలసింది ఏంటంటే దేవుని కృపయందు మనము చెప్పండి నమ్మిక ఉంచాలి. అందుకని గిద్యోను గారు చెప్పిన మాట అండి, యెహోవా దయచేయు రక్షణను మీరు చూస్తారు. రక్షణను మనం చూడాలంటే అబ్రహాము వలె మనము కనిపెట్టుకొని ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు తో మోసే చెప్పాడు ఏమని? ఊరికే నిలిచుండి. ఏమంటున్నారండి? మీరు ఊరికే నిలిచి చూడండి. వాళ్ళు చూశారు. కలవరాలు పెట్టేవాళ్ళు కలవరాలు పెడతా ఉన్నారు, కలవరాలు పడేవాళ్ళు కలవరాలు పడుతూనే ఉన్నారు. ధైర్యంగా విశ్వాసంతో మోసే చెప్పిన మాట మీద నమ్మిక ఉంచిన వాళ్ళు ఏం చేశారంటే అలాగే చూస్తూ ఉన్నారు, కనిపెట్టుకొని ఉన్నారు. ఏం జరుగుతుంది? అక్కడ నుంచి తెచ్చిన దేవుడు ఈ ఎర్ర సముద్రాన్ని దాటించలేడా మనకు అనే ఒక నమ్మకంతో కొంతమంది ఎదురు చూశారు. వారి విశ్వాసాన్ని చూసిన దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు. కొట్టుగట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలందరూ చూసి ఆశ్చర్యపడిపోయారు. దావీదు అంటాడు, నా హృదయము దేవుని సన్నిధిలో హర్షించుచున్నది. మనం కనిపెట్టుకొని ఉంటే మన జీవితంలో దేవుడు కార్యం చేస్తాడండి. ఆయన చేసిన వాడు మన హృదయం ఎక్కడ లేని సంతోషముతో ఏమవుతుందంట చెప్పండి, ఉప్పొంగిపోద్ది. బా చాలా చక్కగా పాట పాడేవక్క.
ఈరోజు చాలా చక్కగా పాట పాడేవన్నా అని అంటే ఇక్కడ సాపలు మొత్తం చుట్టి పడేస్తాడు. దెబ్బకి పరిచర్య వచ్చిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి, మా కూర్చో, అక్క కూర్చో, చెల్లెలో ఎక్కడ లేని మర్యాద. ఒక్క మాట చాలండి, ఒక్క మాట అంటే చాలు. నువ్వు చాలా మంచిదాని అన్నావు అనుకో, చాలా మంచోడివి నువ్వు అన్నావు అనుకోండి, అపారమైన ప్రేమ దేవుని సేవకుని మీద ఎక్కడ లేని ప్రేమ వచ్చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను చెప్పే మాటలకు నువ్వు ఉప్పొంగిపోయావు అనుకో, దేవుని కృపకు, చెప్పండి, దేవుని కృపకు దూరం అయిపోతావు. ప్రైజ్ ది లార్డ్. అందుకని మన హోసన్నా మినిస్ట్రీ సంఘాలలో ప్రేమ తక్కువ ఉంటుంది, రెండు చెంపలు వాయించడం ఎక్కువ ఉంటుంది. అవునా కదా? అంతే కదా? వాక్యం ద్వారా ఎడపెడ వాయించేస్తారు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ప్రతి సేవకుడు కోరుకునేది ఏంటంటే నీ స్థితిగతులు మారాలి, జాగ్రత్తగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, ఆనందాన్ని అనుభవించాలి. నీవు, నీ కుటుంబం, నీ భర్త, నీ పిల్లలతో సుఖ సంతోషాలతో హోసన్న మందిరంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని ప్రేమించలేక కాదు, మేము ప్రేమ బయట ఒలగిపోయాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని కూర్చున్న వంటి ప్రేమ ఒక సేవకునిగా చెప్తున్నాను, నా గుండెల్లో ఉంటది మీ మీద ఉన్న ప్రేమ. ఏ ఒక్కరిని కూడా నేను పోగొట్టుకొని తెలుసా? పాస్టర్ సంగతి నాకు అనవసరం, నా విషయంలో నేను చెప్తాను. ఎవరినైనా ప్రేమిస్తా, ఎవరితోనైనా మాట్లాడతా, ఎవరు ఎన్ని అనుకున్నా ఎవరి మాటలకు లెక్క కూడా చేయని, చీమ కుట్టినంత కూడా ఉండదు. ప్రతి వారితో నేను మాట్లాడతాను, ఆడులైనా మొగోళ్ళైనా మాట్లాడతాను. వాళ్ళ విషయాలు, వాళ్ళ కష్ట సుఖాలను తెలుసుకుంటాను, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాను. అంతకంటే నేను ఏమీ చేయలేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నాకు ఇచ్చిన కృప, దాన్ని నేను కాపాడుకుంటాను. వారి సమస్యలను అడిగి తెలుసుకొని వారి కొరకు నేను ప్రార్థన చేస్తాను, అంతే. అంతకంటే నేనేమి కూడా చేయలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొన్నిసార్లు మీరు అనుకోవచ్చు, అన్నకు మన మీద ప్రేమ లేదు, ఖచ్చితంగా మాట్లాడతాడు, ఖచ్చితంగా వాక్యం గర్దిస్తాడు, నువ్వు అనుకోవచ్చు. కానీ నీ మీద ఉన్న ప్రేమ అది దేవునికి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. నీ మీద ప్రేమ, మీ మీద ప్రేమ, ఆప్యాయత, ఆదరణ లేకపోతే మీ ఇంటికి ఎందుకు వస్తాను? నేను ఎందుకు పలకరిస్తాను? క్షేమస్థితులు ఎందుకు అడిగి తెలుసుకుంటామండి? మీ మీద ప్రేమ ఉంటేనే కదా మీ దగ్గరికి మేము వచ్చేది. మా బిడ్డలను మేము ఎంతగానో ఆశించి ఎదురు చూస్తాం, మిమ్మల్ని పలకరించాలని, మీరు ఆయురారోగ్యాలకు ఉండాలని కోరుకుంటాం, ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా మీ జీవితంలో కల్లో కూడా మీరు నా గురించి అపార్థం చేసుకోబాకండి, కల్లో కూడా మీరు అపార్థం చేసుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథ లేఖనంలో దావీదు గారు చెప్పిన మాట ఏంటండి? ఏమంటున్నాడు? నేనైతే దేవుని కృపయందు, నేనైతే కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు ఏం కార్యం చేశాడండి? మహా ఉపకారం చేశాడు. దేవుడు నాకైతే మేలు చేశాడు, నా జీవితంలో ప్రభు మేలు చేశాడు అని ఎప్పుడైతే నువ్వు తలంచుకుంటావో, ఎప్పుడైతే నీవు అర్థం చేసుకొని ఆయన కృప కొరకు నిలిచి ఉంటావో, అప్పుడు తప్పనిసరిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని అబ్రహాం ఏం చేశాడంట? దేవుని రక్షణ కొరకు కనిపెట్టుకున్నాడు. మోసే ప్రజలతో అంటాడు, మీరు ఊరికే నిలిచుండి చూడండి. మూడో విషయాన్ని గమనించినట్లయితే మనం ఏం చేయాలంట? ధైర్యముగా ఉండాలి. ఒకటి నిలిచి చూడాలి, మూడోది ధైర్యముగా ఉండాలి, నాలుగోది దేవుని కృపయందు నమ్మిక ఉంచాలి. ఆయన కృప తప్ప వేరొకటి లేదు. దేవుని కృపయందు మనం నమ్మిక ఉంచాలనేది దేవుని వాక్యం. ప్రైజ్ ది లార్డ్. మరొక మాట దయచేసి చూద్దాం. 74వ కీర్తన. బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి చూడాలి. 74వ కీర్తన
74వ కీర్తన 12వ వాక్యం. పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజు అయి ఉన్నాడు, దేశంలో మహారక్షణ కలుగు చేయువాడు ఆయనే. చప్పటి కొట్టి అందరు చప్పటి కొట్టి ప్రభుని మహిమపరచుకుందాం. హల్లెలూయా. చెప్పండి, చదవబడిన మాట ఏంటి? ఆది కాలం మొదలుకొని, అవ్వ ఆదాము మొదలుకొని, పురాతన కాలం మొదలుకొని ఇప్పటి వరకు, ఇంకా రాబోయే దినాలను గురించి, తరాలను గురించి, రాబోయే వంశములను గురించి దేవుడు చెప్తున్న మాట ఏంటండి? పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు, దేశంలో మహారక్షణ కలుగు చేయవాడు ఆయనే. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషిని, ప్రాణాత్మ శరీరము కలిగిన ప్రతి వాడిని రక్షించగలిగిన వాడు ఏకైక దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఏ దేవుడు కూడా నిన్ను రక్షించజాలలేడు. వారికే రక్షణ లేదు, వారు నిన్నేం రక్షిస్తారు చెప్పండి? నిన్నొక్కడిని చూశాను నేను. ఈడ ఉంది బైపాస్ రోడ్ లాగా, ఇక్కడి నుంచి ఈడ దాకా బైపాస్ రోడ్డు, మిగతాదంతా గురికించుకున్నాడు. నేను వాడిని చూశాను. సరే చూసి వాడి తల చూడమని పిల్లలు చెప్తే వెళ్ళిపోయాడు. పోయిన వాడిని వీళ్ళు పిలిపించారు మళ్ళా. నిన్న వీళ్ళు నాతో వచ్చారులే, అదొక వాడొకడు, ఈడొకడు, ఇంకొకడు వచ్చాడు, అదొక జగన్మోహన్ రెడ్డి ఒకడు. వీళ్ళు వాడిని పిలిపించి నాతో వాడి ఫోటోలు వీడియోలు మొత్తం తీపిచ్చారు. ప్రైజ్ ది లార్డ్. ఏంట్రా నీ పేరు ఏంటంటే నజీర్ అంట. వాడి పేరు నజీర్. ఈ కటింగ్ ఎక్కడ చేస్తారు తమ్ముడు, నాకు కూడా చూపించు, నేను కూడా చేయించుకుంటానంటే పొదం పాన అంటాడు వాడు. ప్రైజ్ ది లార్డ్. దీంట్లో ఏం అందం ఉందిరా అని చెప్పాను నేను అని. దీంట్లో ఏముంది అంటే ఇది ఒక మోడల్. అది కాకుండా మరలా 7 ఏంటి ఎక్స్, 7 ఎక్స్. నేను వచ్చిన కొత్తలో కూడా మన పిల్లలు కూడా పాపం పేలు కొరికేసిన తల్లలాగా పెట్టుకొని వచ్చేవాళ్ళు అందరూ. ఇదంతా వరికించుకునేవాళ్ళు. ఈడ మాత్రం 4 గంటకెళ్ళి ఉండి పాపం ఇప్పుడు మారారు కొద్దిగా. ఈ మధ్య ఎవడో కనపడ్డాడు నాకు, సేమ్ కటింగ్. హల్లెలూయా. విశ్వాసి పిల్లలు విశ్వాసులాగానే ఉండాలి, అవిశ్వాసులాగా ఉండకూడదు. ఏంట్రై కటింగ్ అంటే మగపిల్లలాగానే ఉండాలి. వేసేదారులు కాదు కదా, మనం వేసేవాళ్ళం కాదు కదా. వేషాలు వేసుకునేవాడు ఎన్ని కటింగ్లైనా చేపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్య నేను ఒక అమ్మాయిని చూశానండి, 120 జడలు వేసిందంట వాళ్ళమ్మ. ఎప్పుడు వేసిందో 120 జడలు, ఇక్కడ నుంచి మొత్తం 120 జడలు. మరి పనిలేనామకి ఇదేమన్నా పని పెట్టుకోకపోతే ఎట్లా? మందిరానికి రాకుండా ఆమె బర్త్డేకి 120 జడలు వేసింది. చరిత్ర గ్రంథంలో ఎక్కాలనుకుందేమో, ఏంటంటే గిన్నిస్ బుక్లో రాయాలేమో ఆమె పేరు. ఇవన్నీ అవసరం అండి మనకు? ఇవన్నీ అవసరం లేదు. తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకునే దానికి బట్టలు, కడుపు నిండా తిండి, కుటుంబం సంతోషంగా హ్యాపీగా నడిపించబడుతుందంటే చాలు. అంతకంటే ఏం కావాలి మనకు చెప్పండి? అంతకంటే ఏమైనా కావాలా? మరి నా టైం అయిపోయింది ఇదే. ప్రైజ్ ది లార్డ్. దీన్ని చూసుకొని వాక్యం చెప్తే కొంప మునిగిపోద్దురా. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో దావీదు గారు చెప్పిన మాట ఏంటండి? పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు,
దేశంలో మహారక్షణ కలుగు చేయువాడు ఆయనే. యేసయ్య తప్ప ఇంకెవరు మనల్ని కాపాడేవాడు ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేడు. అందుకని యేసయ్య ఒక మాట చెప్పారు, శరీరాన్ని చంపు వారితో భయపడొద్దు, మిమ్మల్ని నరకములో వేయు వానితో భయపడండి అని చెప్పారు. నరకాగ్నిలో వేయు వానికి మాత్రమే మీరు భయపడండి. అంటే నరకానికి వెళ్లకుండా ఈ లోకంలో నువ్వు జాగ్రత్తగా పడాలి. ఇంకొక మాట చదవండి, నేను ముగిస్తాను. 85వ కీర్తన, బైబిల్ ఉన్న వాళ్ళు 85వ కీర్తన 85వ కీర్తన 9వ వాక్యం చదవండి. ఏమంటున్నాడండి? మన దేశములో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. ఒక్క నిమిషం, మీ రెండు చేతులు ఎక్కడ ఉన్నాయి చెప్పండి. రెండు చేతులు ఎక్కడ ఉన్నాయి? ఒకసారి చూసుకోండి, ఎక్కడ ఉన్నాయి? అటు ఇటు రెండు ఉన్నాయి కదా, అటు పక్క ఒకటి ఇటు పక్క ఉన్నాయి. మీరు చప్పట్లు కొట్టారు కదా, ఎట్లా కొట్టారు? ఇప్పుడు అందుబాటులో ఉంటే కొట్టారా లేకపోతే కొట్టారా? రెండు చేతులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి. మరి కిలోమీటర్ దూరం ఉంటే కొట్టగలుగుతారా? నేను ఒక మాట చెప్తాను, పక్కోడితో కలిపి చప్పట్లు కొట్టండి ఒకసారి చూద్దాం. కొట్టు. ఏంటి మీరు కొట్టరా? ప్రైజ్ ది లార్డ్. మీ రెండు చేతులు కలిస్తేనే దానికి ఒక ఆనందం ఉంటుంది. పక్కోడు చేతులతో కలిపి సపోర్ట్ ఎంత కొట్టినా సౌండ్ రాదు, తృప్తి అనేది ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ కుటుంబం సుఖశాంతితో ఉన్నప్పుడే నీ జీవితానికి సంతోషం అనేది ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. కీర్తనకారుడు చెప్తున్న మాట ఏంటి? మన దేశంలో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఎవరికి? వెనక మాట్లాడేవారికా? చెప్పండి. వెనక సొనిగేవాడికా? సొనుగుడు మాట్లాడేవాడికా? మొర్దుకై మీద ఆమాను సొనిగి ఏమైపోయాడ్రా? సెల్ ఫోను ఏమైపోయాడు? ఆమాను మొర్దుకై మీద సొనిగి సెల్ ఫోన్లు చూసి సొనిగి చివరికి వాడు చేసుకున్న ఊరికి పోయి మీద వాడే చచ్చాడు. ఒరే, నా మీద ఎంతమంది సొనిగినా నష్టపోయేది మీరే, జాగ్రత్త చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. నా మీద ఎంతమంది సొనిగినా నష్టపోయేది మీరే. నేను ఎప్పటికీ ఇలాగే ఉంటా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ చదవబడిన విషయంలో దావీదు గారు చెప్తున్న మాట, మన దేశంలో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ తనకు భయపడు వారి మీద, ఎవరి మీద ఉంటదంట చెప్పండి? దేవునికి, ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. రెండు చేతులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి చప్పట్టు కొట్టగలిగారు. దానికి ఒక ఆనందం. కొట్టమని నేను చెప్పట్లేదు, ఆగండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రెండు చేతులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీరు ఏం చేయగలిగారంట? చప్పట్టు కొట్టగలిగారు. ఆ చప్పట్లు కూర్చున్న వారి ప్రతి హృదయాన్ని ఏం చేసింది తెలుసా? ఉల్లసింప, ఆనందముతో సంతోషాన్ని చేయగలిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేనంటాను, నువ్వు దేవునికి భయపడిన వ్యక్తివైతే ఆయన రక్షణ నీకు సమీపముగానే ఉంటది. ఏ అపాయము నీకు దరిచేరదు, ఏ అపాయము నీకు సమీపించదు, నీ దరికి రాదు. కారణం ఏంటి? అందుకని దైవజనుడు చెప్పాడు. మొదటిగా ఏం చెప్పాను నేను? 2వ దినవృత్తాంతుల గ్రంథం 20:17 వాక్యంలో గిద్యోను చెప్తున్న మాట ఏంటి? యెహోవా దయచేయు రక్షణను మీరు కనులారా మీరు చూస్తారు. అప్పుడు మొదటి మాట ఏం చెప్పాను? అబ్రాహాం ఏం చేశాడంట? కనిపెట్టుకొని ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, అబ్రహాము, నా కొరకు కనిపెట్టుకొని ఉన్నావు, బాగుంది. విడిచిపెట్టవలసినవి కొన్ని విడిచిపెట్టాలి. వాటిని విడిచిపెట్టి కనిపెడితే ఆ తర్వాత ప్రతిఫలం. అందుకని అబ్రహాం ఏం చేశాడంట?
విడిచిపెట్టి బయలుదేరి వెళ్ళాడు. సమస్తమును దేవుడు తనను ఆశీర్వదించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మోసే ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్న మాట అండి, మీరు ఊరికే నిలిచి ఉండవలెను. మీరు ఊరికే నిలిచి ఉండవలెను. నిలిచి ఉన్నవాడిని కలవరాలు పెట్టేటట్లు కొంతమంది చేశారు, కలవరాలు పడేటట్లు చేశారు. కొందరు నిలిచి చూశారు. మోసే కర్ర చాపాడు, సముద్రం పాయలుగా మారిపోయింది. ఐగుప్తి ఫరోకు వారి హృదయం కఠినపరిచాడు. వారికి ఉన్నది సర్వనాశనం అయిపోయింది. అయినా తమ హృదయం మార్చబడలేదు. ఫరోది ఏమాత్రం కనికరం లేదు తనకు. అందుకని మోసే అంటాడు, ఇదిగో ఈ ప్రజల్ని ఇప్పుడు చూస్తారు, ఇంక తర్వాత మీరు చూడరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంట, ఊరికే నిలిచి ఉండేది. మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే వారు ధైర్యంగా ఉన్నారు అని బైబిల్ చెప్తుంది. ఒకటి నిలిచి ఉండాలి, రెండోది ధైర్యముగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. మొదటిది ఏంటి, కనిపెట్టాలి. రెండోది ఊరికే నిలిచి ఉండాలి. మూడోది ధైర్యంగా ఉండాలి. నాలుగోది దేవుని కృపయందు నమ్మిక ఉంచాలి. ఐదోది చెప్పండి, ఐదోది ఏంటి, మన దేశంలో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. అందుకని దావీదు అంటున్న మాట ఏంటి, దేవుడే మనకు మహారాజు అయి ఉన్నాడు. ఆయనే మనకు రాజు. ఆయన తప్ప మరొక రాజు మనకు ఉండకూడదు. ప్రైజ్ ద లార్డ్. అందుకని రక్షణ ఎవరికి సమీపంగా ఉంటుందంట, దేవునికి భయపడు వారికి మాత్రమే సమీపంగా ఉంటుంది. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు కళ్ళు మూయాలి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఉన్న చోట ఉన్న పాటున కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపి పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలయ్యా. మీరు గొప్ప దేవుడు. ఈ మధ్యాహ్న కాల వేళలో మీ దయగలిగిన హస్తాన్ని చాపి ఇంతవరకు చక్కటి మాటలు మరి మాకు తెలియచేశారు. విన్న ప్రతి మాటలు ప్రతి ఒక్కరి హృదయాలలో నాటబడి నీరు కట్టి ఫలింపచేసి కృప చూపి కనికరించమని ప్రార్థించేస్తున్నాం. మీ రక్తమాంసములో పాలి భాగస్తులుగా పాలు పొందుచున్న ప్రతి బిడ్డలు మీరు దీవించి ఆయన ఆరోగ్యాల చేత నింపండి. అయోగ్యంగా ఎవరు పుచ్చుకోకుండా విధేయత వినయముతో ప్రభువా నీ రక్తమాంసంలో వారు పాలి భాగస్తులగునట్లు మీ దయగలిగిన హస్తమును చాపి కృప చూపి కనికరించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.